గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వాడపల్లికి అయితే వెళ్తున్నాము. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ఫస్ట్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మేమైతే ఇంటి దగ్గర పూజ చేసుకొని సాటర్డే స్టార్ట్ అయ్యామన్నమాట. సో వారాలు వెళ్దాము, ఎక్కువగా వాడపల్లి వారాలు వెళ్తారంట. సో మేము కూడా ఈ వీక్ నుంచి స్టార్ట్ చేసాము వారాలు వెళ్దామని చెప్పి. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ అవుతున్నామంటే మేమున్న డిస్టెన్స్కి వాడపల్లి 75 కిలోమీటర్స్ వచ్చింది. సో అందుకని చెప్పి మళ్ళీ లేట్ అవుతుంది వెళ్ళేసరికి అని చెప్పి ఇంకా పొద్దుటే వెళ్ళాలి. అది కూడా సాటర్డే చాలా మంది జనం కూడా హెవీగా వస్తారంట. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళాను. నేనైతే 6:30 ఆ టైంకి నుంచి దాటేసాము. అండ్ వెళ్ళే దారిలో మనకి గోదావరి వ్యూ సూపర్ ఉంటుంది. నిజంగా మేము నెక్స్ట్ టైం పుష్కర్ ఘాట్ ఎక్స్ప్లోర్ చేయాలి. నేనైతే వెళ్ళేదాలో చూసి వెళ్ళాము. అండ్ మేమైతే ఇక్కడ టైంకి గుడికి వచ్చేసాము. అండ్ పూజ సామాగ్రి కూడా అక్కడే తీసేసుకున్నాం అనమాట. చాలా తక్కువకే దొరుకుతాయి. ఎక్కువగా ఫ్లవర్స్ మనకి అక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి. అన్నీ చాలా తక్కువకే ఉన్నాయి. మేము చాలా ప్రైజెస్ ఉంటాయి అనుకున్నాము. అండ్ దర్శనం అయిపోయిన వెంటనే మేము భోజనం కూడా అక్కడే చేసేసాము. మనకి చక్కగా ప్లేట్లో అరిటాకు వేసి పెడతారు. భోజనం చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ అన్న చేస్తున్నాం. నేను లోపల వీడియో షార్ట్స్ ఏం తీయలేదు, ఎందుకంటే వీడియోస్ ఏమి అలో లేదు. అందుకని చెప్పి నేను లోపల ఏం వీడియో గుడి టెంపుల్ లోపల ఏం తీయలేదు. మనకి ఇక్కడ బయట చాలా షాప్స్ ఉంటాయి. ఎక్కువ స్వీట్ షాప్స్ ఉంటాయి, పూతరేకులు ఉంటాయి. హత్రేపురం సైడ్ కాబట్టి పూతరేకులు అయితే చక్కగా అక్కడే మనం చేసి ఇస్తారు. అండ్ మెయిన్లీ గుడి దగ్గర మొక్కలు అయితే ఉంటాయి, చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట ప్లాంట్స్. మేమైతే ఈ ఎల్లో కలర్ అండ్ కుంకుమ కలర్ తీసుకున్నాం అనమాట. చామంతి ఇవన్నీ. అండ్ వెళ్ళే దారిలో బ్యాగ్ రిటర్న్ అయ్యాము. అండ్ నాకు చిన్న చిన్న కాయలు అయితే భలే నచ్చాయి. వ్యూ కూడా చాలా బాగుంది. అసలు ఫుల్ ఎటు చూసినా పొలాలే. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఆ తర్వాత మేమైతే కొవ్వూరు వచ్చేసామన్నమాట. ఇంకా కొవ్వూరులో చాలాసేపు జర్నీ చేయడం వల్ల ఇంక ఇక్కడ యువరాజ్ మాల్ అని ఉందంట. సో మేము అందుకని అది చూడడానికి ఊరు ఈ చివరి ఉంటుంది, కొవ్వూరు ఊరు చివరి ఉంటుంది ఆ మాల్. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. హనీ పాప ప్లేకి వెళ్ళాలి, అక్కడ గేమ్ షోస్ ఉంటే అక్కడ ఆడాలి అని చెప్పి అలా చేస్తామని చెప్పి అలా కూర్చోబెట్టాము. అండ్ మేమైతే ఇంకా చాలాసేపు జర్నీ చేసామని చెప్పి నేనైతే కూల్ డ్రింక్ తీసుకున్నాను. వాళ్ళ కూల్ డ్రింక్స్ మా అక్క వాళ్ళు అయితే మిల్క్ షేక్స్ తీసుకున్నారు. సారీ. అండ్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఆత్రేయపురంలో కొన్న పూతరేకులు అయితే తెచ్చుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మనం ఏమనుకున్నా అక్కడ జరిగిద్దంట వాడపల్లిలో. సో నేను ఒకటి అనుకున్నాను, అది జరిగిద్దని నమ్మకంతో ఉన్నాను. అది జరగాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు కూడా అనిపిస్తే మీరు కూడా ఎవ్రీ వీక్ వెళ్ళండి. 7 వారాలు కూడా 7 వారాలనే కాదు, నార్మల్గా మనం ఏమన్నా అనుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ప్రశాంతత కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఉంటారు. సో మీరైతే ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ఉండి టెంపుల్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే జనం అయితే చాలామంది ఉంటున్నారు. సాటర్డే అయితే చాలా కష్టం అవుతుంది, టైం ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే మనకు దర్శనం అయ్యి ఇవన్నీ జరిగేసరికి. అందుకని చెప్పి అక్కడే మనం పూజ కూడా చేయించుకోవచ్చు. వారం పూజ కూడా చేసుకోవడానికి అన్నీ అక్కడే అవైలబుల్గానే ఉన్నాయి మనకి టెంపుల్లో. సో అంతా చాలా బాగా అనిపించింది అనమాట. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. సో ఇది నా వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఎప్పట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా డ్రెస్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.